నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని మద్దుల్ తాండా గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కళ్యాణ మండప నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు సామాజిక శుభకార్యాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ చైర్మన్ సాయారెడ్డి, డీసీసీ వైస్ చైర్మన్ ఆర్ముర్చిన బాలరాజ్, సర్పంచ్ మెగవత్ తరుణ గోపాల్, మండల అధ్యక్షులు గాది నరేష్, ఏఎంసీ డైరెక్టర్ మంగిత్య నాయక్, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, నాయకులు సుభాష్ రెడ్డి, లొక్కిడి రాములు, వీడీసీ సభ్యులు శంకర్ దత్తు, లచ్చిరామ్, రవీందర్, ప్రభు, పరశురాం, మంగ్య, దుడ్రావ్, వాల్యా, లింబ్యా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. మన దర్పల్లి మండలం అనుకుంటున్నాం, కానీ నాకు తెలిసి నిజామాబాద్ జిల్లాలోనే బహుశా చైతన్యవంతమైంది అనుకుంటా. ఎందుకంటే ₹1 పెట్టి గ్రామానికి కళ్యాణ మండపం నిర్మాణం అనేది చాలా పెద్ద విషయం, మంచి నిర్ణయం. అందరికీ శుభకార్యాలకు ఎలాంటి ఫంక్షన్లకైనా అందుబాటులో ఉండడం కోసం మరి ఇంత పెద్ద నిర్ణయానికి పూనుకున్న తండావాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భాన్ని భూమి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తండావాసులు వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఆహ్వానం ఇచ్చినప్పుడు స్పందించి మరి తండావాసుల కోరికకు మన్నించి కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి తండావాసుల తరపున, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, మీరు సహజంగానే దర్పల్లి మండలం అంటే మీకు అభిమానం, అలా పెద్ద చూపుతోనే నిధులు ఇచ్చారు అభివృద్ధిలో కూడా. ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్యక్రమంలో పాలు పంచుకొని రేపటి నిర్మాణంలో కూడా మీ వంతు పాత్ర ఉంటుందని మేము ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన మద్దుల్ తండా గ్రామం ఇలా మారుమోగిందంటే దేని తరపున మన అన్నగారికి రుణపడి ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ఇలా మద్దుల్ తండాకు రావడం అంటే మొట్టమొదలు ఈ గవర్నమెంట్ రాగానే మా తండాకు వచ్చి ఈ అవకాశం ఇచ్చిన దానికి సార్కి ఎప్పటికైనా మేము రుణపడి ఉంటాం. ఉన్నది ఈ తండా మన రూరల్ కాన్స్టిట్యున్సీకే చాలా గొప్పదని చెప్తున్నాడు. కానీ ఈ ₹1 పెట్టుకొని మండపం చేస్తున్నారంటే ఇంత చిన్న తండా గౌరవంగా మెచ్చుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం కావాలంటే నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీకు మీ కళ్యాణ మండపానికి నా ఫండ్ నుండి మరి చిన్న మా గ్రామం అయినా ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ మీ మండపానికి నా దగ్గర నుండి ఒక ₹10 లక్షలు ఇస్తానని చెప్పినాను. సరే, ఇప్పుడు ఇమీడియట్గా ఒక ₹5 లక్షల ప్రొసీడింగ్ ఇస్తాం, తర్వాత మళ్ళీ మీకు ఇంకో ₹5 లక్షలు ఇస్తాం. సో ఏదేమైనా సరే, మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఈ గ్రామం మీద, ఎందుకంటే మీ దీవెనలు మా మీద ఉన్నాయి. జగదమ్మ మాత యొక్క దయ అదని. మరి వేరేవాడు ఎందుకు అవుతలేడు ధనవంతుడు? వాళ్ళిద్దరు ఎందుకు అవుతారు? మరి అందరి దగ్గర తెలియలేదా? అంటే ఇట్లా నడుస్తుంది. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ ఇంకేమైందంటే ఇద్దరు ఒకటైరు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రెండు ఒకటైపోయి కాంగ్రెస్ మీద టార్గెట్ వాళ్ళకు. అంటే ఈ విధమైన రాజకీయం, చిల్లర రాజకీయం నడుస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. కాంగ్రెస్ ఒక ఆలోచన విధానాన్ని మీకు అడిగే హక్కు ఉంది, ప్రభుత్వం తప్పలేదు. కానీ మీరు వాస్తవాలు కూడా గ్రహించండి అని చెప్పి చెప్తా ఉన్నాయి. ఇలా మరి ఈ మద్దుల తాండాను అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం, మనం మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా విద్యాపరంగా, వ్యవసాయపరంగా, మహిళా సాధికారులు అన్నింటిలో మనం ముందున్నాం. ప్రపోజల్ అనిపిస్తేనే వస్తాయి కదా. కాబట్టి అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. ఇలా మనం మారిపుర ప్రాంతాలు కూడా రోడ్డు ఉండాలన్నదే, ప్రతి తాండా కూడా రోడ్డు ఉండాలన్నదే. మనం ప్రతి తాండాలో ఒక గ్రామ పంచాయతీ, ప్రతి తాండాలో అంగన్వాడీ స్కూలు, ప్రతి తాండాలో మహిళా సంఘం బిల్డింగ్ ఉండాలన్నది. ఇవాళ మనం 132 మహిళా సంఘాలు ఒకటే సంవత్సరం ఇచ్చినాం మన కాన్స్టిట్యున్సీలో. చరిత్రలో ఎప్పుడు జరగాలి ఇట్లా. లేకుంటే మహిళలు ఏడవైనా సార్ మాకు కూర్చోడానికి జాగా కాలేదు, మాకు ఒక మహిళా సంఘం కావాలంటారు. ఇంకొక నెక్స్ట్ టైం ఇంకొక 100 ఇచ్చినా మనకు మొత్తం అయిపోతాయి. ఇక అట్లా అంటే ఈ విధంగా మన ఏఎంసీ చైర్మన్ వీడీసీ సన్మానం.
చేతిలో